ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే తప్పు చేస్తుంటే వాళ్ళని భయపెట్టాలన్నా, వాళ్ళని బెదిరించాలని చెప్పేది నేను పోలీసులో చెప్తాను, నేను జైల్లో వేస్తాను అని. కానీ వైసీపీ మాత్రం ఏం కోరుకుంటుందంటే మమ్మల్ని జైల్లోకి వేయండి, మమ్మల్ని రిమాండ్ పంపించండి అని. ఇలా ఎందుకు కోరుకుంటున్నారో చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే రెడ్ బుక్ అనే పేరుతో, రెడ్ బుక్ పాలన మేము సాగిస్తాము, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ హయాంలో ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఈ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు అయితే రాశారో ఆ పేర్లు అందరి మీద కూడా మేము చర్యలు ఉంటాయని చెప్పారు. అందులో భాగంగా ఒక్కొక్కరిగా జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు కొద్ది రోజుల పాటు రిమాండ్లో ఉంటున్నారు. ఆ తర్వాత డ్యూ కోర్సులో ఎలాగైనా వాళ్ళకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి బెయిల్ కన్ఫర్మ్ అయిందన్న తర్వాత పీటీ వారెంట్లు పెట్టి కొత్త కేసులో మరొకసారి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మొదటిది కాదు, అది చివరిది కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఏం కోరుకుంటున్నారో, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ప్లీజ్ మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని రిమాండ్ పంపించండి. అలా ఎందుకు కోరుకుంటున్నారంటే, ఎవరినైతే అలా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారో వాళ్ళ మీద సింపతి క్రియేట్ అవుతోంది అన్నది ఒక అంశం. అందులో ముఖ్యంగా మనం చూస్తే ఎవరైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఉండే అటైర్, వాళ్ళు ఉండే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసినప్పుడు లోపల బాగా ఇబ్బంది పెట్టారు, దాని కారణంగా వాళ్ళు డల్ అయిపోయారనే ఒక ఎక్స్ప్రెషన్ అయితే తీసుకొని వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు. మొదటగా స్టార్ట్ అయింది నందిగామ సురేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా ఉన్న వల్లంనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మొన్నటికి మొన్న మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు, వీళ్ళందరినీ కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేశారు. ఒకసారి లోపలికి వేయడము, లోపలికి వేసిన తర్వాత వాళ్ళని బయటకు వచ్చేటప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, అమ్మో మాకు ఇంకా మేము ఈ రాజకీయాలు వద్దు బాబు అంటారేమో. ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఒకరిద్దరు లాంటి డైలాగులు చెప్పేటప్పటికీ అందరూ ఇలానే అనుకుంటారు. కానీ కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు ఆ బయట కూడా ఒకసారి. ఎందుకంటే అంబటి రాంబాబు విడుదలై బయటకు వచ్చిన తర్వాత నిజంగా సంచలనమైన కామెంట్స్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ బయట ఒకసారి మీకు వింటే అర్థమవుతుంది. పరిపాలన చేసినటువంటి సెంట్రల్ ప్రెషర్ నుంచి నేను రిలీజ్ అయ్యాను, ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళితే నా వెంట 10 మంది వస్తారు. నేను పొలిటీషియన్. ఈ రాష్ట్రంలో మొన్నటి దాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందిన వాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఈ ఆంక్షలు నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను మేము డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టాను వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వు, ఎవరిని మీతో ఫాలో అవ్వనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్, చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలబెట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలబెట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గోండాలు, పోలీసులు 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేనేమన్నా అనామకున్నా? నేనేమో రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా ఈ అన్యాయం అని మీరు రెచ్చగొట్టారని. లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తాం. అంబటి రాంబాబు కోర్టుకు వచ్చినప్పుడు కూడా తగ్గేదేలే అంటూ ఆయన చెప్పారు. అది చూసాం మనము. అది చూసిన తర్వాత దాని మీద హోంమంత్రి అనిత కూడా అసెంబ్లీలో రెస్పాండ్ అయ్యారు. ఏంటది? మాజీ మంత్రి అలా మాట్లాడతారా? తగ్గేదేలే అని చెప్పేసి అలాంటి సైగలు చేస్తారా? ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళు చెప్పాలనుకుంటే చాలా క్లియర్గా ఉంది. వైసీపీ చాలా క్లియర్గా ఉంది. వైసీపీ చెప్పాలనుకున్న స్టేట్మెంట్, ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. మమ్మల్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా మీద అరెస్టు జరుగుతున్నాయి, మమ్మల్ని రిమాండ్ పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్టుల్లో మాకు ఉన్న హక్కు ఏదైతే ఉందో బెయిల్ తీసుకోవడం, ఆ బెయిల్ తీసుకొని మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే పీటీ వారెంట్ల పేరుతో మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడితో సరిపోవన్నట్టు అంబటి రాంబాబు మొదటి రోజు అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే రిమాండ్ విధించిన నేపథ్యంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టారు, నా కాళ్ళను చీల్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనే విషయం చెప్పారు చాలా క్లియర్గా. సో ఆ విధంగా చూస్తే వీళ్లకు కోర్టులో
పడిన శిక్షల కన్నా లోపల ఇంకెక్కువ శిక్షలు విధించే ప్రయత్నం చేశారు, కానీ అవేవి వాళ్ళను ఆపలేకపోతున్నాయన్నది అయితే అర్థమవుతుంది. సో ఓవైపు వైసీపీ ఏమనుకుంటుంది, ఇలా కేసుల భయంతో ఉండేదానికన్నా ఆ కేసులు ఏవో తొందరగా పెట్టేసేయండి, లోపలికి పంపించేసేయండి, ఆ రిమాండ్ ఏదో వేసేసేయండి, బెయిల్ తీసుకొని బయటకు వస్తాం, ఆ తర్వాత మళ్ళీ మేము పనిచేస్తామని. నిన్న అరెస్ట్ అయిన రాంబాబు బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట, నాకు 18 రోజుల్లో మీరు ఒక మంచి పని చేశారు, నన్ను మరింత స్ట్రాంగ్గా తయారు చేశారు, ముందుకు వెళ్ళడానికి మీ మీద పోరాటం చేయడానికి నాకు ఒక కారణం ఇచ్చారు, నాలాంటి ఒక కాపు నేతనే ఇలా మీరు చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పెట్టుంటారు, కాబట్టి వాళ్ళందరి తరఫున పోరాడడానికి నాకు మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు. గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, సరే ఎలాగో మీరు మమ్మల్ని లోపల పంపిస్తున్నారు, మాకు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే లోపల సౌకర్యాలు బాగాలేవు, కాబట్టి వీలైనంత తొందరగా మీరు సౌకర్యాలు బాగా చేసుకోండి, ఎందుకు అంటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ అవే జైలు పంపిస్తాము, కనీసం అప్పటి వరకైనా మీరు సౌకర్యాలు చేసుకోండి. ఇక్కడ చాలామందిని ఆ కేసులు పెట్టేటప్పుడు టీడీపీ చెప్పిన వర్షన్ ఏంటంటే వెరీ క్లియర్, నేరాలు చేశారు కాబట్టే కేసులు అవుతున్నాయి, కేసులు ఉన్నాయి కాబట్టి రిమాండ్లు అవుతున్నాయి, వాళ్ళు చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సినిమా డైలాగులు చెప్పారు. కానీ వైసీపీ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది, చట్టం తన పని తాను చేసుకోవడం కాదు, మేమే ఆ పనిని చేయిస్తాము అని. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎవరి మీద ఇంటి మీద అయితే దాడి జరిగిందో అంబటి రాంబాబు ఆయనకి రిమాండ్ ఇవ్వడం అన్నది దానికి ఎగ్జాంపుల్గా చెప్తే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నాడు, కొట్టేది మేమే, కొట్టిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మేమే ఉంటాము, అలా కాదని మీరు హాస్పిటల్కి వెళ్తే మేము కూడా అక్కడ మేమే ఉంటాం, మొత్తాన్ని మీ మీద రప్ప అనేది కంపల్సరీ ఉంటుంది, మేము ఇప్పటికే డిజిటల్ బుక్లో మీ పేర్లన్నీ నమోదు చేస్తున్నాం అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ రిమాండ్కి డిమాండ్ ఎందుకు ఏర్పడింది అంటే, అంబటి రాంబాబు ఇష్యూలో కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇష్యూలో కానివ్వండి, ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి ఇష్యూలో కానివ్వండి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, నందిగామ సురేష్ విషయంలో ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, పోసాని కృష్ణమిల్లి విషయంలో ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా ఒక సమాధానం ఉంటుంది, ఆ సమాధానం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తాము. అయితే ఇలా కేసులు పెడతారేమో అని భయపడి దాక్కోవడం కన్నా కేసులు పెట్టేసి లోపల పంపించేస్తే బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఆ తర్వాత మేము ప్రజల కోసం పనిచేస్తాము, ప్రజల కోసం మేము మరొకసారి పట్టు బిగిస్తామనే విషయం చెప్పే ప్రయత్నము వైసీపీ నాయకులు చేస్తున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను, ఆ రిమాండ్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కొద్ది రోజుల పాటు లోపల ఉండి కొద్దిగా ఇంకాస్త స్ట్రాంగ్గా తయారై బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నది వైసీపీ నేతలు చెప్తున్న ఆ వర్షన్. ఓవరాల్గా ఎలా చూసినా సరే టీడీపీ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, ఇవన్నీ కూడా రెడ్ బుక్లో రాసుకున్న పేర్లే, ఆ పేర్లకు సంబంధించిన అంశాలపైనే మేము చేస్తున్నాము, వీళ్ళు తప్పులు చేశారు, ఆ తప్పులకు మేము వాళ్ళకు శిక్షలు విధిస్తున్నాము అని. ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, అంబటి రాంబాబు మీద ఏదైతే లక్కీ డ్రా పేరుతో ఆయన తప్పు చేశారని ఒక కేసు ఉందో ఆ కేసు నమోదైంది వైసీపీ హయాంలో. నిజంగానే తప్పు అయి ఉంటే ఆయన మీద కేసు బుక్ చేసిన తర్వాత ఆ టైంలోనే రిమాండ్ పంపించాలి, కానీ అది రిమాండ్ చేసే బెయిలబుల్ కేసు, కానీ దాన్ని నాన్ బెయిలబుల్గా మార్చి అలా ఆయన రిమాండ్ తీసుకున్నారన్నది ఆయన వినిపించిన వాదన. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వైసీపీ అధినేత కూడా చెప్తోంది, పెట్టాల్సిన ఇబ్బందులు ఏదో మొదట్లోనే పెట్టేసేయండి, తర్వాత మాకు పని చేయడానికి మరింత వాళ్ళు కసి పెరగడానికి అవి కారణంగా మారబోతాయి, జైలు శిక్ష అనుభవించి వచ్చే వాళ్ళు మరింత రాటుదేలి బయటకు వస్తారనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అర్థం ఉంది. అందుకనే వైసీపీ డిమాండ్ చేస్తుంది, ప్లీజ్ రిమాండ్ మీ అని. ఇలా రిమాండ్ చేసి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ డిజిటల్ బుక్లో ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళ మీద కూడా మా సైడ్ నుంచి చర్యలు ఉంటాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్ల మీద మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఏదైతే బెయిల్ మీద నుంచి బయటకు వచ్చినప్పుడు ఉన్న విజువల్స్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసుల పేరుతో స్టేషన్లో తిప్పినప్పుడు ఉన్న విజువల్స్, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తున్నాడు పోలీసుల దగ్గరుండి మరి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విజువల్స్, ఇలాంటి విజువల్స్ అన్నీ రిపీట్ మోడ్లో వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ రిపీట్ మోడ్లో చూసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా మరింత కసి పెరిగేలాగా ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం టీడీపీ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, కూటమి నేతలు చేస్తున్న కార్యక్రమాలు, దాని ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడిన వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ప్రజా క్షేత్రంలో మరొకసారి పోటీకి సిద్ధమన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటిదాకా పెట్టిన కేసులు, ఫ్యూచర్లో పెట్టబోయే కేసులు, ఇప్పుడు ఈ పేర్లు ఏవైతే మాట్లాడుతున్నాం, ఇంకా కొడాలి నాని పెండింగ్ ఉన్నారు, పేర్ని నాని పెండింగ్ ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ పెండింగ్ ఉన్నారు, ఇలా కొన్ని పేర్లు ఇంకా ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు అంటూ కొంతమంది టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా తొందరగా అరెస్ట్ చేయండి అని చెప్పి, సో దట్ అప్పుడే మాకు కోపం తీరుతుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, టీడీపీ అధినేతని దుర్భాషలాడారు. కాబట్టి వాళ్ళందరినీ కానీ అదే నేపథ్యంలో వైసీపీ చెప్తోంది, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇలాంటి దుర్భాషలు ఆడినప్పుడు వాళ్ళని మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. అరెస్ట్ చేస్తారా, చేయనివ్వండి, చేస్తే మరింత రాటుదేలి మేము బయటకు వస్తామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే ఓకే, ఆ రిమాండ్ విధిస్తే లోపల ఏం జరుగుతుందని దానికి సంబంధించి ఎవరి వర్షన్స్ వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తారు, బాగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రిమాండ్ ద్వారా వాళ్ళు రాటుదేలి వస్తారా, లేకపోతే వీళ్ళని రిమాండ్ విధించింది అంటే వీళ్ళు నిందితులు అని ప్రజలు భావించే అవకాశం ఉందా, వీళ్ళు మరొకసారి ప్రజాక్షేత్రంలో పోతే వీళ్ళకు ఓట్లు పడతాయా లేదని తెలవాలంటే 2029 వరకు వెయిట్ చేయాల్సింది. ఆ వెయిట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు, వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, టీడీపీ మరొకసారి అధికారాన్ని చేజెక్కించుకుంటే ఏం జరుగుతుంది అన్నది అప్పుడే చూడాల్సిన అవసరం ఉంది. సో వైసీపీ భావిస్తోంది, వైసీపీ ఎక్స్పెక్ట్ చేస్తోంది, అక్రమ కేసులతో మమ్మల్ని వీలైనంత ఇబ్బంది పెట్టండి, అక్రమ కేసులు అనేవి ప్రజలు గుర్తించేలాగా మేము ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలు దాన్ని గమనిస్తారు. ఎందుకంటే వల్లభనేని వంశం కూడా మనం చూసాం, అంతకుముందు ఆయన ఉండేది ఇప్పుడున్న పద్ధతి, ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ప్రజల్లో ఆ సింపతిని గెయిన్ చేయడానికి తను ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఎలక్షన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.